హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ బిర్యానీకి మసాలా పౌడర్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఎగ్ బిర్యానీ కూడా చూపిస్తాను. ఫస్ట్ దీనికి పౌడర్, వెజ్ బిర్యానీ చేసుకోవచ్చు, ఎగ్ బిర్యానీకైనా ఈ మసాలా పౌడర్ వాడుకోవచ్చు. దానికి కావాల్సినవి దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, షాజీరా, జీలకర్ర, జాపత్రి, ధనియాలు, లవంగాలు, యాలుకలు, మిరియాలు, మరాఠీ మొగ్గ, స్టోన్ ఫ్లవర్, సోంపు, యాలుకలు, జాజికాయ. ఇవన్నీ మనం దోరగా ఫ్రై చేసుకోవాలి, డ్రైగా ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ లేకుండా. ఇది మనకి ఒక 2-3 బిర్యానీలకి, ఒక 3 కప్స్కి బిర్యానీకి మనం చేసుకోవడానికి మసాలా పౌడర్ సరిపోతుంది. మనం డ్రైగా వేయించుకోవాలి. ఇవన్నీ వేయించుతుంటే మంచి ఎరోమా వస్తుంది, చాలా బాగుంటుంది. ఆ ఎరోమా వచ్చేది బాగా రోస్ట్ అయ్యేదాకా వేయించుకోవాలి. మరీ రోస్టెడ్గా కాకుండా మనము మళ్ళీ రోస్ట్గా మాడిపోయిన వాసన స్మెల్ రాకుండా వేయించుకోవాలి. ఎరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలా వేయించుకున్నాక చూడండి ఫ్రెండ్స్, ఇది మనం స్టోర్ చేసుకొని ఎయిర్ కంటైనర్లో పెట్టుకొని ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది. చూసారా, కలర్ చేంజ్ అయింది. ఇంక స్టవ్ ఆఫ్ చేసి మనము చల్లారాక మిక్సీ పట్టుకోవటమే. చల్లారిపోయింది, మిక్సీలో వేసుకుంటున్నాను. ఇలా పౌడర్ని ఎయిర్ కంటైనర్లో మనం పెట్టుకొని వాడుకోవచ్చు, ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. 4 బాయిల్ ఎగ్స్ తీసుకున్నాను. దీనికి 1 స్పూన్ కారము, హాఫ్ టీ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ వేసి దీంట్లో మనం మ్యాగ్నెట్ లాగా చేసి కలిపి పెట్టుకోవాలి. నేను ఎగ్ బిర్యానీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసుకోవచ్చు మసాలా పౌడర్తో. నేను 1.5 కప్పు బిర్యానీ రైస్ తీసుకున్నాను. దాన్ని సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను నీళ్ళలో. బిర్యానీ రైస్కి ఎప్పుడైనా సరే మనం ఒకటి తీసుకుంటే 1.5 నీళ్ళు పోయాలి. ఆ కొలతలతో నేను నీళ్ళు తీసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే ఫ్రెష్గా నా గార్డెన్లో వచ్చిన పుదీనా, కొత్తిమీర, మిర్చి, ఫ్రెష్ది చాలా స్మెల్ వస్తుంది. చిల్లీ అన్నీ నీళ్ళలోనే వేసుకోవాలి. దీంట్లో సాల్ట్ కరిగాక సాల్ట్ సరిపోయిందో లేదో కూడా మనం దీంట్లోనే టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి, బిర్యానీ రాని వాళ్ళకి, బ్యాచిలర్స్కి చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు. మన రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. ఇది రైస్ కుక్కర్లో వేయటమే. ఈ రైస్ కుక్కర్లో నీళ్ళు పోసి ఇప్పుడు నానబెట్టుకున్న బిర్యానీ రైస్, బాస్మతి రైస్ వేస్తున్నాను. మన బిర్యానీ రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. దీని ముందు మన రెస్టారెంట్ బిర్యానీ కూడా పనికిరాదు, అంత బాగుంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మీరు ఒకసారి ట్రై చేసి నా కామెంట్లో పెట్టండి, ఎలా ఉందో చెప్పండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను, వేసి కలిపాను. ఇప్పుడు ఇది మన రైస్ కుక్కర్లో పెట్టేసి స్విచ్ ఆన్ చేయడమే. ఇప్పుడు మనం ఇది ఉడికే లోపల మనం గ్రేవీ తయారు చేసుకుందాము. నేను ఒక చిన్న టీ గ్లాసు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ గీ కలిపి తీసుకున్నాను. దీంట్లో ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేగడానికి సాల్ట్ వేస్తే బాగా వేగుతాయి. ఆనియన్ అనేది బ్రౌన్ కలర్ వస్తేనే ఆ టేస్ట్, గ్రేవీ చాలా బాగుంటుంది. దీంట్లోనే కొంచెం మసాలా దినుసులు కూడా వేస్తున్నాను. బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్టు, లవంగం, చెక్క, లవంగము దీంట్లోనే వేస్తున్నాను. ఇవన్నీ వేసి బాగా వేగాలి. పుదీనా, ఏం కనబడదు, చెక్క, లవంగాలు, ఇది బాగా వేగాలి.
ఫ్రెండ్స్ ఇలా బాగా రోస్టెడ్గా వేగాలి. ఇది రోజ్మెరీ ప్లాంట్ నా గార్డెన్లో ఉంది, ఇది వేస్తాను, బాగా టేస్ట్ బాగుంటుంది అది వేస్తే. ఇప్పుడు దీంట్లోనే 1 కప్పు బిర్యానీకి 1 స్పూన్ మసాలా సరిపోతుంది. నేను 1½ తీసుకున్నాను కాబట్టి 1½ పౌడర్ వేస్తున్నాను. ఎగ్స్ కూడా దీంట్లోనే వేయాలి. దీంట్లోనే 1/2 కప్పు పెరుగు కూడా వేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వగానే 1/2 కప్పు పెరుగు, దీంట్లోనే కొంచెము పసుపు, కారము, ఉప్పు, దీనికి సరిపడా సాల్ట్, ఈ మసాలాకు సరిపడా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇది వేగుతుంటే మంచి ఎరోమా వస్తుంది. చూసారా, బాయిల్ అవుతుంది, ఇలా ఉడకాలి. ఇలా ఒక 5 మినిట్స్ బాయిల్ చేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, ఆయిల్ అనేది చుట్టూ వస్తుంది. చూసారా, బాగా వేగిపోయింది. ఇప్పుడు ఆయిల్ అనేది చుట్టూ కనబడుతుంది. ఇది ఇప్పుడు వచ్చిందంటే మనం దీన్ని రైస్ కుక్కర్లో వేయటమే. ఆల్రెడీ రైస్ కుక్కర్లో అన్నం ఉడుకుతుంది కదా. ఇది కుంకుమ పువ్వు నేను వాటర్లో నానబెట్టుకుని అది వేస్తుంది. అది వేయటం వల్ల మంచి కలర్ అనేది వస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నం ఇలా ఉడుకుపడుతున్నప్పుడు మనం ఈ గ్రేవీ అనేది పైన వేసుకోవాలి. ఈ గ్రేవీ వేసాక ఒక 10 మినిట్స్ మనం కీపామ్లో ఒక 10 మినిట్స్ అనేది ఉంచాలి. 10 మినిట్స్ తర్వాత ఒకసారి బిర్యానీ ఎలా ఉందో చూద్దాము. చూసారా బిర్యానీ ఎలా ఉందో, చాలా బాగుంది. మన దమ్ బిర్యానీ ఎలా ఉంటుందో దానికి సరిసాటిగా ఉంటుంది ఇది. జనరల్గా అందరు నాన్ వెజ్ బిర్యానీతో ఇది సమానంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో మీరు ఎలా చేశాక ఎలా ఉందో టేస్ట్ చెప్పండి. ఓకేనా. ఎగ్ బిర్యానీ రెడీ ఫ్రెండ్స్. రేపు సండే స్పెషల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.